ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతా కూడా మరొకసారి మీ రక్షణ కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరుచుకున్నందుకు, మాకు కలిగిన సమస్తాన్ని తండ్రి మీ కంచె వేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఉదయకాల సమయంలో తండ్రి ఈ విధముగా సజీవులుగా మమ్మల్ని నిలుచోబెట్టి మరొక రోజును చూడడానికి, మరలా మా కుటుంబాన్ని చూడడానికి మీరు దయచేసిన ఈ గొప్ప రక్షణను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనము, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పి పోవును అని ఈ ఉదయాన్ని మా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవునయ్యా, తొందర ఆలోచనలు చేసి ఈరోజు మేము దారి తప్పిపోకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకుండా తెలివి కలిగిన వారి వలె తండ్రి, మీ వాక్యాన్ని ఎరిగిన వారి వలె ప్రభువా మేము జీవించుటకు సహాయం దయచేయండి. ఈరోజు ఏ బిడ్డ కూడా తండ్రి వారు తొందరపాటులో ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా బిడ్డలకు జ్ఞానం ఇచ్చి తెలివినిచ్చి మీరే నడిపించమని, ప్రతి బిడ్డని రోజున మీ యొక్క హస్తాలతో సంరక్షించమని, వారి జీవితంలో ఏది జరిగితే మంచిదో దానినే ఈరోజు వారికి జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మను, మా దేహమును తండ్రి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ రోజున మా పనులన్నిటిని మీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. మా పనుల్లో మేము నీరస పడిపోకుండా యాక్టివ్గా పని చేయడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. బద్ధకం లేకుండా, బలహీనతలు లేకుండా తండ్రి మేము మా పనులలో నూరంతలుగా ఫలించడానికి కూడా సహాయం అనుగ్రహించండి. మా కుటుంబాన్ని ప్రేమించే విధంగా మాకు జ్ఞానము దయచేయండి తండ్రి. అయా, ఈరోజు వాక్యానుసారముగా జీవించే కృప దయచేయండి. ఇతరులను క్షమించే హృదయమును, ఇతరులను ప్రేమించే హృదయమును మాకు ఈరోజు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. శారీరకమైన క్రియలను అనుసరించకుండా ఆత్మానుసారంగా నడవగలిగిన భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, మీరిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా, ఉపయోగం లేని వాటిపై ఆసక్తి కలిగి లేకుండా తండ్రి మా మనస్సును మీ వైపు త్రిప్పుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా, ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ కూడా మీ చేతిలో పెడుతున్నాం. క్షేమకరమైన ప్రయాణాలు మా అందరికీ దయచేయండి అయా. ఏ బిడ్డ కూడా ఎటువంటి అపాయము, ప్రమాదము వారికి జరగకుండా బిడ్డలు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చబడడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈరోజు గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. రక్షణ దయచేయండి ప్రభువా. చిన్న బిడ్డలకు తగిన జ్ఞానం దయచేయండి. స్కూల్స్కి వెళ్తుండగా మీరు రక్షణ అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఈ రోజున మా పోషణకు కావాల్సిన ప్రతి అవసరతను మాకు దయచేయండి. ఏ విషయంలో తండ్రి మేము లోటు కలిగి లేకుండా ప్రతి వాటిలో సమృద్ధితో మమ్మల్ని నింపండి అయ్యా. మంచి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయతను మాకు మీరే కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మేము ఏవైతే ప్రణాళికలు కలిగి ఉన్నామో వాటిలో మాకు సఫలత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞానంతో నింపండి తండ్రి. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన. అయా, డెలివరీస్, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీ నామాన్ని ఎరిగి జీవిస్తున్న మేము మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మీ నామాన్ని అవమానపరచకుండా ఘనపరిచే విధమైన జీవితం ఈరోజు మాకు కలగజేయమని నాయన, మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీ పాదాలు చెంత పెడుతున్నాం. వారికి సంవత్సరమును, దయాకిరీటమును, అభిషేకముగా దయచేయమని తండ్రి. ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు కలగజేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.